వేసుకుంటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మనశంకర వరప్రసాద్ గారి మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిరంజీవి తన సొంత పేరుతో నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. నయనతార హీరోయిన్గా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఓ రకమైన క్యూరియాసిటీ ఏర్పడింది. మరి ఆ అంచనాలను మనశంకర వరప్రసాద్ గారు అందుకున్నారా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం. చిరంజీవి సినిమాల్లోకి రాకముందు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు శివశంకర వరప్రసాద్. ఇప్పుడు అదే మనశంకర వరప్రసాద్ టైటిల్తో హిట్ మిషన్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇప్పటికే పాటలు, టీజర్, ట్రైలర్తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. ప్రీమియర్స్తో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మనశంకర వరప్రసాద్ గారు మూవీలో చిరంజీవి, వెంకటేష్, నయనతార, కేథరిన్, సచిన్ ఖేడ్కర్, శరత్ సక్సేనా, హర్షవర్ధన్, రఘుబాబు తదితరులు నటీనటులుగా ఉన్నారు. ఈ మూవీకి బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సాహు గారపాలి, సుస్మిత కొణిదల ఈ మూవీని తెరకెక్కించారు. ఇక కథ విషయానికి వస్తే శంకర వరప్రసాద్గా చిరంజీవి, కేంద్ర మంత్రి నితీష్ శర్మ పాత్రలో నటించిన శరత్ సక్సేనా దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. ఆయన్ని పలు సందర్భాల్లో కాపాడిన నేపథ్యంలో శంకర వరప్రసాద్ను తన ఫ్యామిలీ మెంబర్స్లా చూసుకుంటాడు. ఈ క్రమంలో అతని గతాన్ని తెలుసుకుంటాడు. దేశంలో టాప్ లేడీ బిజినెస్ ఉమెన్ శశిరేఖ పాత్రలో నయనతార నటించింది. శశిరేఖతో శంకర వరప్రసాద్కు పెళ్ళై విడాకులవుతాయి. ఇక ఈ పిల్లలు కూడా ప్రసాద్కు దూరంగా ఉంటారు. ఈ క్రమంలో అతని పిల్లలు ఓ బోర్డింగ్ స్కూల్లో చదువుతున్నారనే విషయం తెలుసుకుని అక్కడికి కేంద్ర మంత్రి నితీష్ శర్మ శంకర వరప్రసాద్ను అక్కడికి పంపిస్తాడు. అక్కడ పీటీ టీచర్గా జాయిన్ అయి వాళ్లకు దగ్గరవుతాడు. ఆ తర్వాత అతను అక్కడ ఉన్నాడని తెలుసుకుని శశిరేఖ పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో శంకర్ వరప్రసాద్ మామగారి పాత్ర నటించిన సచిన్ ఖేడ్కర్పై ఎవరో దుండగులు అటాక్ చేస్తారు. ఆ తర్వాత కేంద్రం శశిరేఖ తండ్రికి స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్గా శంకర వరప్రసాద్ను నియమిస్తుంది. సెక్యూరిటీ ఆఫీసర్గా మామగారి ఇంట్లో అడుగుపెట్టిన శంకర వరప్రసాద్ తన పిల్లలకు, భార్యకు దగ్గరయ్యాడా? ఈ క్రమంలో బిజినెస్ మ్యాన్ వెంకీ గౌడ్ పాత్రలో నటించిన వెంకటేష్ వీళ్ళ లైఫ్లో ఎంట్రీ ఇస్తాడు. అతని ప్రవేశంతో మనశంకర వరప్రసాద్ జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది? అసలు శశిరేఖ తండ్రిపై అటాక్ ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? మొత్తంగా ఏం జరిగిందనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. కథనం, టెక్నికల్ విషయానికి వస్తే దర్శకుడు అనిల్ రావిపూడి మనశంకర వరప్రసాద్ సినిమాను చిరంజీవి నటించిన ఘరానా మొగుడుతో పాటు కొన్ని పాత సినిమాలను మిక్స్లో వేసి కొత్తగా తయారు చేసిన వంటకం అని చెప్పాలి. అంతేకాదు అందులో తన మార్క్ ఉండేలా చూసుకున్నాడు. ఘరానా మొగుడులో చిరంజీవిని ఫ్యాక్టరీ వర్కర్గా చూపిస్తే ఇందులో సెంట్రల్ సెక్యూరిటీ ఆఫీసర్గా చూపెట్టాడు. ఇక కథకు కాళ్ళు ఉండవు, ముంతకు చెవులు ఉండవు అనే తరహాలో ఈ సినిమాలో అనిల్ రావిపూడి బోలెడు లాజిక్స్ మిస్ అయ్యాడు. అవన్నీ వెతుక్కుంటూ వెళితే ఈ సినిమాలో బోలెడు బొక్కలున్నాయి. ఏ సీన్ ఎప్పుడు ఎలా వస్తుందన్న క్లారిటీ లేదు. ఆ సంగతి పక్కన పెడితే చిరంజీవిని చాలా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. అందులో మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్ను పూర్తిగా వాడుకున్నాడు. చిరంజీవి మాస్ హీరో మాత్రమే కాదు, ఆయనలో మంచి కమెడియన్ ఉన్న సంగతి పలు సినిమాల్లో ప్రూవ్ అయింది. ముఖ్యంగా అనిల్ రావిపూడి తనకు కలిసి వచ్చిన భార్య బాధితుడిగా చిరంజీవి చూపెట్టాడు. ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురును అల్లుడు నుంచి వేరు చేయడంలో మామ కుట్రలు, ఈ క్రమంలో విడాకులు తీసుకుని భార్య పిల్లలకు దూరంగా ఉండడం మూలాన ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారనేది, ఇలాంటి బాధ అనుభవిస్తున్న వారికి కనెక్ట్ అయ్యేలా చేయడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా పిల్లలకు దగ్గర కావడానికి తనకున్న అధికారుల్ని యూజ్ చేసుకుని పిల్లలు చదువుతున్న బోర్డింగ్ స్కూల్లో పీటీ టీచర్గా చిరు జాయిన్ కావడం, ఆ తర్వాత వాళ్ళకు దగ్గర అవ్వడం, అదే సమయంలో అతని భార్య పిల్లల్ని దూరం చేయడం వంటివి తండ్రి బిడ్డల సెంటిమెంట్ను పండించాడు. మామగారు అల్లుడును అవమానపరచడం, ఆ తర్వాత మామపై కసి తీర్చుకునే అల్లుడు తరహాలో కొన్ని సీన్స్ ప్రేక్షకులకు ఫన్ తెప్పిస్తాయి. ఇందులో చిరంజీవి పాత వింటేజ్ పాత్రల్ని అలా టచ్ చేసి విడిచిపెట్టాడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా ఆడవాళ్లకు అనుకూలంగా ఉన్న చట్టాలు వాళ్లను కాపాడటానికి కాకుండా మగవాళ్లను కప్పెట్టేలా ఉన్నాయని కొంతమంది మహిళలతో కామెడీ చేయించిన ఈ మధ్య మిస్యూజ్ అవుతున్నట్లు చట్టాల గురించి ఫన్నీగా చిరుతో చెప్పించాడు. చిరుతో కేవలం హాస్యం మాత్రమే కాదు, ఆయనలోని డ్యాన్సర్ను ఫుల్గా వాడుకున్నాడు. హుక్ స్టెప్స్, మీసాల పిల్ల సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఇక క్లైమాక్స్లో వెంకీ ఎంట్రీ అదిరిపోయింది. చిరుతో అతని సీన్స్ పండాయి. ముఖ్యంగా చిరు పాత పాటలకు వెంకీ స్టెప్పులు వేయడం, అలాగే వెంకీ పాటలకు చిరు స్టెప్పులు వేయడం బాగుంది.
బాలీవుడ్లో ఓ బడా హీరో సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్గా నటించడం అనే సాంప్రదాయం ఈ సినిమాతో మొదలుపెట్టాడు అనిల్. ఏదో అతిథి పాత్రలా కాకుండా సినిమా కథకు సంబంధించిన పాత్రలో వెంకి పాత్రను ప్రవేశపెట్టి చివరకు ఆ పాత్రతో ప్రేక్షకుల్ని ట్రావెల్ అయ్యేలా చేశాడు. ఇకపై మన హీరోలు ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ అపిరియన్స్ చూస్తే ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. పూర్తి ఫ్యామిలీ సినిమాలో మాస్ అంశాలు ఉండేలా చూసుకున్నారు అనిల్ రావిపూడి. మొత్తంగా పండుగ పూట లాజిక్ను పక్కన పెట్టి కుటుంబం మొత్తం సరదాగా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించేలా ఒక అసభ్యకరమైన సన్నివేశాలు లేకపోవటం, భార్య భర్తల మధ్య అనుబంధం, తండ్రి బిడ్డల సెంటిమెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. మొత్తంగా అనిల్ రావిపూడి కథ రొటీన్ అయినా దాన్ని తెరకెక్కించిన విధానం, రిలీజ్ అయిన టైమింగ్ కలిసొచ్చే అంశాలనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుంది. బీమ్స్ పాటలు అదిరిపోయాయి. ఒక్క పాటకు కూడా ప్రేక్షకులు బయటకు వెళ్లకుండా చేయడంలో సక్సెస్ అయ్యాడు. లవ్లీ మై హీరో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఎడిటింగ్ పర్వాలేదు, కొన్ని సీన్స్ తీసినా పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే చిరంజీవి నటన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముంది? 70 ఏళ్ల వయసులో ఈ గ్రేస్తో స్టెప్పులు, కామెడీ టైమింగ్స్తో జెన్జీ తరం వాళ్లకు తన ఎందుకు మెగాస్టార్ అయ్యాడనే విషయాన్ని సినిమాలో చెప్పాడు. చిరంజీవి ప్రతి సీన్లో ఎంత ఎనర్జెటిక్గా నటించాడు. అనిల్ రావిపూడి సినిమాలో ఉండే హీరోల తనను తాను భార్య బాధితులైన ఫ్యామిలీ మ్యాన్ పాత్రలో ఎరగదీశాడు. వెంకటేష్ ఉన్నది కాసేపైనా తన మార్కు నటనతో సినిమాకు అదనపు జోష్ తీసుకొచ్చాడు. వెంకీ గౌడ్గా బల్లారి బిజినెస్ మ్యాన్గా అదరగొట్టాడు. చిరు వెంకీల మధ్య సీన్స్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అని చెప్పాలి. లాస్ట్ 20 నిమిషాలు నాన్ స్టాప్గా అలాగే సాగిపోతుంది. నయనతార పొగరబోతు భార్య పాత్రలో జీవించింది. ఆమె యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సచిన్ ఖేడ్కర్ విలన్ తరహా మామ పాత్రలో ఒదిగిపోయాడు. కేంద్ర మంత్రిగా శరత్ సక్సేనా, కేథరిన్, హర్షవర్ధన్తో పాటు ఇతర నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు. ఇక చిరు గ్రేస్ కామెడీ, డ్యాన్స్, వెంకీ గెస్ట్ అపిరెన్స్, మ్యూజిక్, ఆర్ఆర్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ అని చెప్పారు. ఇక రొటీన్ కథ లాజిక్ ఉందని సీన్స్ మైనస్ పాయింట్స్గా చూపొచ్చు. మొత్తానికి లాజిక్ను పక్కన పెట్టి కుటుంబం మొత్తం సరదాగా మనశంకర వరప్రసాద్ గారు చూసి ఎంజాయ్ చేయవచ్చు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.